రైట్. మంచి హాస్పిటల్ అని కడుపులోకే కదా అని తీసుకొచ్చిన నేను. చిన్నదే కదమ్మా, ఎవరైనా కట్టుకున్నారు. తాత కాకపోతే వేరే హాస్పిటల్ కూడా తీసుకెళ్తాను. అయినా నేను చేస్తాను వాళ్ళందరూ పెట్టుకున్నాను కదా. మా వారి పేరు మధుసూదన్ గౌడ్, మా పాప శ్రీజ. మా వారికి ఇట్లా కడుపు నొప్పి లేస్తుందంటే హాస్పిటల్ తీసుకెళ్ళిన. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత అతను గ్లూకోజ్ పెట్టిండు. గ్లూకోజ్ పెడితే వామిటింగ్ చేసుకున్నాడు. వామిటింగ్ చేసుకున్న తర్వాత అతను ఏమన్నాడంటే ఐసీలో వేస్తామమ్మా, మీరు నమ్మకం ఉంటే వేస్తా అంటే, మీరు మంచిగా చూస్తారా అంటే చూస్తామన్నాడు. చూస్తామని ఐసీలో వేసిండు. ఐసీలో వేసిన తర్వాత ఇంజక్షన్లు కావాలి, అది ప్యాడ్స్ కావాలి, మళ్ళీ ఇంకా ఇంజక్షన్లు ఇంకేమేమో అడిగిండు. అడిగితే సరే అని నేను డబ్బులు మరి అని చెప్పిన. కొద్దిగా డబ్బులు కట్టి తీసుకోమంటే కొద్దిగా డబ్బులు కట్టి తీసుకున్నా. తర్వాత ఐసీలో వేసినాక అమ్మ మరి నేనేం చేసిన, మా అన్నగారికి ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే ఇట్లా అడ్మిట్ చేయమంటున్నాడు, మరి చేయాలంటే చేయమన్నాడు. డాక్టర్తో మాట్లాడి మా అన్నయ్య చేయంటే చేసిండు. చేసిన తర్వాత నేను మళ్ళీ మా అక్కయ్య కొడుకు ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే అతను వచ్చిండు. వచ్చి డాక్టర్తో మాట్లాడి, మీరు మంచిగా చూస్తామంటేనే మేము ఇందులో ఉంచుతాం, లేకుంటే తీసుకెళ్తాం బయటికి అంటే, లేదు మేము మంచిగా చూస్తాం, మేము మంచిగా చూసి పొద్దున్నే పంపిస్తాం అనేసి అన్నాడు. సరే అని అందులోనే ఉంచినాం. ఇక అతను చెప్పి వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏమన్నారంటే మళ్ళీ మందులు తీసుకురా అన్నారు. తీసుకొచ్చి ఇచ్చిన. ఇంకా నేను అసలు లోపలికి రానివ్వలేదు. పొద్దున్న 8 గంటలకు వెళ్ళిన. లోపలికి వెళ్తే ఇది టాయిలెట్ యూరిన్ది అది తీసే వైర్ తీసే అంటే వాళ్ళు పైపు తీసే అంటే తీయట్లేదు. మళ్ళీ సిస్టర్కి వెళ్ళి ఇట్లా మా వారికి ఇట్లా పైప్ అంటే తీయండి అంటే, లేదమ్మా అది కట్టినాం కదా అందులోనే యూరిన్ పోతాడంటే, లేదు మా వారు తీసేయమంటుండంటే సరే అని వచ్చి తీసేసారు. కొద్దిగానే వెళ్ళిండు టాయిలెట్, ఎక్కువ కూడా వెళ్ళలే. తర్వాత నన్ను బయట కూర్చోమన్నారు. నేను మళ్ళీ మాట్లాడిన, మనము ఇంటికి వెళ్దాము, నువ్వు నార్మల్ చేసుకో, ఇంటికి వెళ్దాము అంటే వెనకాల మా పాప వచ్చింది. వచ్చి ఎందుకు తీసుకొచ్చిన పాపను హాస్పిటల్కి, ఆమెను ఇంట్లో వదిలేసి రావద్దంటే, లేదు రాత్రి నుంచి మేము ఇక్కడే కూర్చున్నామని చెప్పిన. సరే ఆయన ఏం చేసిండు, వేరే అతనికి ఫోన్ చేసిండు, డాక్టర్కో మరి వేరే డాక్టర్కేమో ఫోన్ చేసిండు. ఫోన్ చేసి అమ్మ మళ్ళీ ఇంజక్షన్లు తీసుకురా, అవి ఇవి తీసుకురా అంటే, నేను మాట్లాడాను మా వారితో జరసేపు మాట్లాడేవంటే మాట్లాడిన. వారు మాట్లాడిండు, చేతిలో చేసిండు, మాట్లాడిండు, కొద్దిసేపు మాట్లాడిండు. తర్వాత బయట వెళ్ళి కూర్చోని ఆ నర్సు అంటే నేను బయట వెళ్ళి కూర్చున్న తర్వాత అతను డాక్టర్ వేరే అతను ఫోన్ చేసిండు. ఫోన్ చేసి అమ్మ మరి ఇంకా మందులు కావాలి అంటే డబ్బులు లేవు, ఇందాక మా తమ్ముడు వచ్చిండు కదా అతను అడిగితే ఇస్తుండే కదా డబ్బులు అని అన్న. సరే అని మళ్ళీ అతను ఫోన్ చేస్తే డబ్బులు పంపించిండు, ఫోన్లో పంపించిండు, ఫోన్పే చేసిండు. మళ్ళీ ఆ డబ్బులు ఇచ్చి మందులు తీసుకొచ్చిన. నన్ను అసలు లోపలికి రానివ్వట్లేదు, రాత్రి నుంచి అసలు లోపలికి రానివ్వట్లేదు. తర్వాత పెద్దోళ్ళని పిలుచుకో అంటున్నాడు. ఎందుకు అంటే పైన ఇట్లా వేసి ఒత్తుతున్నారు ఆయనకి. ఎందుకు వీళ్ళు వాళ్ళని, నేను రాత్రి చెప్పినా కదా మీ వల్ల కాకుండా నేను వేరే హాస్పిటల్ తీసుకెళ్తా అని చెప్పినా కదంటే, లేదమ్మా మంచిగా చూస్తామని చెప్పినా, కానీ ఏం చేయాలి, పెద్దవాళ్ళని పిలుచుకో అంటే అన్నయ్యకి చేసిన, మా అక్క కొడుకుకి చేసిన, వాళ్ళు వచ్చేసరికి మా వారు చనిపోయిండు. ఏ హాస్పిటల్ అమ్మా? విఆర్ హాస్పిటల్. ఇప్పుడు మీకు ఏ రకంగా న్యాయం కావాలనుకుంటున్నారు? మా వారు తెస్తేనే నాకు వెళ్తుంది. మా బిడ్డ చదువుకుంటుంది, ఆమెకు ఇట్లా, మరి నాకు టాబ్లెట్లు కావాలి, నాకు షుగర్ ఉంది. డాక్టర్ పేరేం పేరు, ఏం చేస్తారు? ప్రసన్న డాక్టర్. మీకు ఎంత ఖర్చు అయిందమ్మా మొత్తం హాస్పిటల్లో? నాకు వెళ్ళగానే 15,000 కట్టించుకున్నారు.
మళ్ళీ తర్వాత టాబ్లెట్లకు దానికి దీనికి 12,000 అయినాయి. అలా పొద్దున మాత్రం 11,000 తీసుకున్నారు. మళ్ళీ 11,000 తీసుకున్నారు. ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారమ్మా ఫైనల్ వీళ్ళకి న్యాయం మాకు న్యాయం కావాలండి. నా పాప ఇట్లా ఎందుకంటే మళ్ళీ నాకేం లేదు. ఆమె పెళ్లి కావాలి, ఆమె పెళ్లి చేయాలి, నేను ఎట్లా చేయాలి? మంచి రోజు డ్యూటీకి వెళ్ళే టైం కాలు కడుపున వస్తుంది, ఒక 2 మాత్రలు ఇచ్చి పంపిస్తారేమనుకున్నా. కానీ అడ్మిట్ చేసుకొని నా భర్త నాకు దూరం చేసేసారు వాళ్ళు. నేను నాకు ఎట్లా ఆదాయం, నేను జాబ్ చేసుకొని బతికేదాన్ని కాదు నేను.